హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్. ఈరోజు అమ్మాస్ కిచెన్లో మనం డిఫరెంట్ స్టైల్ రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా నేను ఒక పెద్ద బౌల్తోనైతే బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీన్ని సుజీ రవ్వ అని కూడా అంటారు. మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని మనం పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలి. అది మిక్సీలో వేసుకొని ఒక పావు కప్పని నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నేనైతే కాజు, బాదం, పిస్తా, కిస్మిస్, గుమ్మడి గింజలు తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి కాజు వేసుకోవాలి. తర్వాత బాదం, పిస్తా, కిస్మిస్ అన్నీ వేసుకొని తక్కువ మంట పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. చాలా తక్కువ మంట పైన మంచి కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేది మనకి లడ్డూలో డ్రై ఫ్రూట్స్తోనే చాలా టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి మనమైతే తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా వేసుకొని 1 నిమిషం ఉంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక తీసుకున్న రవ్వలో మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. రవ్వ మనకి పచ్చి కొబ్బరి తురుము అనేది అంతా మిక్స్ అయిపోవాలి. మనం కావాలంటే ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు ఒకవేళ అది సరిపోకపోతే. ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న రవ్వ పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది వేసుకొని మనమైతే తక్కువ మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే నాననివ్వాలండి రవ్వని. నానిన తర్వాత మనమైతే వేసుకొని, మనకి ఫ్రై చేయడానికే చాలా టైం పడుతుంది. ఒక 20 to 25 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఈ ముద్దలా ఉన్న ఈ రవ్వ అనేది మనకి మళ్ళీ పొడి పొడిలాడుతూ రావాలి. అప్పటి వరకు అయితే మనం తక్కువ మంట పైన కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి, లేకుంటే అడుగంటుతుంది. అడుగంటితే టేస్ట్ అనేది మారిపోతుంది లడ్డూది. ఈలోపు మనం పావు కప్పు షుగర్ తీసుకొని దాంట్లోకి ఒక 4-5 యాలకులు వేసుకోవాలి టేస్ట్ కోసం. షుగర్ అనేది మీరు స్వీట్ ఎక్కువ తినగలిగితే ఒక 1/2 కప్ వేసుకోవచ్చండి. మేమైతే ఒక పావు కప్ అంత షుగర్ అయితే వేసుకున్నాము. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి షుగర్. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, మంచి స్మెల్, పచ్చి వాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చే వరకు అయితే మనం ఈ రవ్వని అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి ఇప్పుడు పొడి పొడిలాడుతుంది రవ్వ అనేది. మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది ఇంకా మనకి రవ్వ. అలా పొడి పొడి ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లడానికి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని, షుగర్ పౌడర్ కూడా మీకు ఎంత మీ టేస్ట్కి సరిపడే షుగర్ పౌడర్ కూడా వేసుకొని రవ్వ అనేది చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి. రవ్వలో షుగర్ అంతా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. రవ్వ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. కొంచెం మీకు ఉండ చుట్టడానికి వస్తే పర్వాలేదు, లేకపోతే మనం కొన్ని కాచి చల్లార్చిన పాలు చల్లేసుకున్నాం అనుకోండి, టేస్టీ రవ్వ లడ్డూలు అయితే వచ్చేసాయి. మనకి ఉండలు చుట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మాకు కొంచెం ఎక్కువ చల్లారిపోయింది కాబట్టి కొన్ని పాలు వేసాము. లేకపోతే కొంచెం వేడిగా ఉన్నప్పుడు మీరు చుట్టగలము అనుకుంటే పాలు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. 15 to 20 days హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఈ లడ్డు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. టేస్టీ రవ్వ లడ్డు రెడీ.